శ్రీకాకుళం జిల్లాలో శ్రీముఖ లింగం ఈశ్వరుడి టెంపుల్ ఉందండి. శ్రీకాకుళం నుంచి 80 కిలోమీటర్ దగ్గరలో దగ్గర 5,000 సంవత్సరాల కిందట టెంపుల్ అండి. ఇది 5,000 సంవత్సరాల కింద టెంపుల్. ఇది శ్రీముఖ లింగం. ఇది శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే ఉంది. చాలా ప్రపంచంలో 5 సంవత్సరాల కింద గుడి అంటే ఆ కట్టడాలు అవి చూస్తే చాలా చాలా ఆనందంగా ఉందండి నాకైతే. ఇది ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ఈ లింగం ఇది చూడటానికి. ఆ స్వామిని చూడాలంటే ఎంతో అదృష్టం ఉండాలి, పూర్వజన సుకృతం ఉండాలి, అడుగు పెట్టాలని అదృష్టం కూడా ఉండాలి. మనకి ఇచ్చేది భగవంతుడు అదృష్టం అండి. డబ్బు ఒకటే కాదండి, అదృష్టము పుణ్యము అన్నీ సంపాదించాలండి. డబ్బు ఒకటే సంపాదించుకుంటే మనం ఏం అనుకుంటారండి, డబ్బు కాదండి, డబ్బుతో పాటు పుణ్యం కూడా సంపాదించాలండి. దాన్నే ప్రతి పుణ్యం కూడా ఎలాగొచ్చేస్తుందో పూజ చేస్తే రాదండి. పుణ్యం ఎట్లా వస్తుందంటే మనం ఆ గుడి మీద అడుగు పెట్టినప్పుడు ఆ పుణ్యం మనకి ఇస్తాడండి. చూడండి మన వాళ్ళు చక్కగా వెళ్తున్నారు ఫాస్ట్గా. మా వాళ్ళు ఎంత స్పీడ్గా వెళ్తున్నారు. గుడి అంటే స్పీడు, భోజనాలు అంటే ముందుకి ఇలా చక్కగా వెళ్ళిపోతున్నారు గుడి అనగానే. చూడండి ఎంత బాగుందో గుడి టెంపుల్. ఇది శ్రీముఖ లింగం అండి. ఇది స్వామి ఈశ్వరుడు అండి. ఈ టెంపుల్ చాలా ఇది వాస్తవంగా జరిగింది. ఈ గ్రామంలో ఒకప్పుడు కుమ్మరవాడు ఉండేవాడు. అతనికి అన్నీ ఉన్నాయి, ధనమిచ్చాడు, ఐశ్వర్యించాడు, సంపదించాడు. కానీ తన భార్య గర్భవతి మాత్రమే పిల్లలు లేరు. స్వామి, నీ దేవతతో బ్రతుకుతున్నాను, నాకు నా అంతరించుకోవడమా, నా భార్య గర్భవతి ముందు పుత్రదంతాలను కలిగినట్లయితే 2 మట్టి గోళాలు సమర్పించబడతానని కోరుకున్నాడు. 60 ఏళ్ళ వయసులో కూడా తన మహిళ తన భార్య గర్భవతి అయింది. అలాగే 60 ఏళ్ళ వయసులో కూడా శ్రీముఖం లింగం గురించి ఆ బ్రాహ్మణులు చెప్తున్నారండి. చాలా బాగుంది. ఆయన మాట్లాడింది తక్కువ అండి. నేను ఒకటి పార్ట్ 2లో వస్తుందండి. ఆయన మాట్లాడింది 3 నిమిషాల పైన ఉందండి. అది మళ్ళీ పెడతానండి నేను ఈ గుడి గురించి. అక్కడ సూర్యుడు చంద్రుడు కూడా ఉంటారండి, అది కూడా చూడండి. శివలింగం పైన ఆర్చి ఉంటుందండి, చాలా బాగుంటుందండి. అక్కడ సూర్యుడు చంద్రుడు కూడా ఉన్నారండి. అక్కడ కూడా వెళ్ళి దండం పెట్టుకుని వచ్చామండి. చాలా చాలా బాగుందండి. పూర్వం ఎంత బాగుందంటే ఇంత నేను చెప్పలేమండి. ఈశ్వరుడికి ఎంత ఏం చెప్తామండి, మహావిష్ణువుకి ఎంత ఏం చెప్తామండి. భగవంతుడు ఎప్పుడు కీర్తి ఎంత అంటే ఇంత నేను చెప్పలేమండి. అలాగే భగవంతుడి గురించి ఎంత నేను చెప్పలేమండి. అంతా పరమేశ్వరుడు దయండి. అంతా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, నమో గోవిందాయ వాసుదేవాయ.